హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ వండర్స్. టుడే మన రెసిపీ అదిరిపోయే ప్రాన్స్ మండి. ఐ ఆమ్ షూర్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. రొయ్యలు అంటే ఇష్టం ఉన్నవారు ఓసారి డెఫినెట్లీ ఇలా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. కష్టపడిపోవాలేమో అని కంగారు పడిపోమాకండి. మటన్ మండి, చికెన్ మండి కన్నా ఈ ప్రాన్స్ మండియే చాలా ఈజీ. మరెందుకు ఆలస్యం, ఈ టేస్టీ మండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా రొయ్యల్ని క్లీన్గా వాష్ చేసి తీసుకోండి. ఇలాంటి టైగర్ ఫ్రాన్స్ అయితే మండికి చాలా బాగుంటుంది, చిన్నవి అయితే కనిపించవు. సాల్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి ఓసారి బాగా మిక్స్ చేసుకోండి. పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసి కొన్ని జీడిపప్పుని వేసి ఫ్రై చేసి ఇలా తీసుకోండి. అలాగే కొన్ని ఆనియన్స్ని కూడా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ని వేసి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఫ్రాన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ బాగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి. లోన వరకు బాగా మగ్గి మంచి రెడ్ కలర్లో వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చ్, అలాగే 1 టీ స్పూన్ మండి మసాలాను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా రెడ్ కలర్లో ఫ్రై అయ్యాక ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మండీ రైస్ని తయారు చేసుకుందాం. మండీ రైస్కి సరిపడా గిన్నెని పెట్టుకొని నెయ్యి వేసి అలాగే రొయ్యలు ఫ్రై చేసిన ఆయిల్ని వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బిర్యానీ దినుసుల్ని కూడా వేసుకొని కాసేపు ఫ్రై అయ్యాక ఆనియన్స్, తరిగిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ రెడ్ కలర్లో వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ని కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆనియన్స్ ఇలా రెడ్ కలర్లో ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన మొత్తం పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే తరిగిన పుదీనా, కొత్తిమీర, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మండి మసాలాని 2 స్పూన్స్ వేసి కాసేపు కుక్ అయ్యాక ఎసరికి సరిపడా వాటర్ని వేసి కలుపుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసి ఓసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఎసరు వచ్చే వరకు మరగనివ్వండి. మీరు వేసిన రైస్ని బట్టి ఎసరులో వాటర్, సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా 1 అవర్ ముందే బాస్మతి రైస్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎసరు వచ్చాక ఇలా మూత తీసి చూసి ముందుగా నానబెట్టుకున్న రైస్ అందులో వేసి మొత్తం ఓసారి కలిపేలాగా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి. చాలామంది మండి వీడియోస్ని చాలా బాగా లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. నా వీడియోస్ అందరి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా కాసేపు కుక్ అయ్యి రైస్ మొత్తం పొడి పొడిగా వచ్చాక కాసేపు దమ్ చేసుకోవాలి. రైస్ ఇలా కొంచెం తేమగా ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అన్నీ వేసేసి పైనుంచి కొంచెం పుదీనా, కొత్తిమీరని కూడా వేసి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని, జీడిపప్పుని కూడా వేసి దమ్ ఎటు పోకుండా టిష్యూ నాప్కిన్స్తో కవర్ చేసేసి 15 మినిట్స్ దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూడండి. వావ్, టేస్టీ ప్రాన్స్ మండి రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో, రైస్ కూడా పొడి పొడిగా ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఇలా ఒక మండి ప్లేట్ తీసుకొని అందులో రైస్ మొత్తం పొడి పొడిగా వేసి సర్వ్ చేసుకొని పైనుండి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, అలాగే ప్రాన్స్ని కూడా పెట్టి మనకు కావాలంటే క్యారెట్, కీరా, ఒక సలాడ్, అలాగే కొన్ని కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసి మనకి ఇష్టం వచ్చినట్టు మనకి ఇష్టమైనవన్నీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్కి ఏ మాత్రం తగ్గకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.